హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శిని డైరీస్. ఈరోజు ట్రావెల్ వ్లాగ్లో సెకండ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. హైదరాబాద్ టు హుబ్లీ స్టేషన్ రీచ్ అయిన ట్రావెల్ వ్లాగ్ మొత్తం కూడా. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయింటే ఇక్కడ ఐ బటన్లో అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ఇస్తాను, తప్పకుండా చూడండి. ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు కంటిన్యూషన్ లాగా ఉంటుంది. హుబ్లీ స్టేషన్ రీచ్ అయిన తర్వాత దగ్గరలో ఉన్న ఒక హోటల్కి రీచ్ అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి మా డే 1 అనేది స్టార్ట్ చేసాము. డే 1లో మేము ఏమేమి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము వాటి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఇంకా మా ట్రావెల్ సిరీస్ వీడియోస్ మొత్తం కూడా చూడాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆన్ పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చి వీడియోస్ మిస్ అవ్వరు. ట్రావెల్ స్టార్ట్ అవ్వగానే బస్లో ఇంకా సాంగ్స్ ఆన్ చేసిరు. ఇంకా అందరూ అయితే డాన్సులు చేస్తున్నారు. ఫస్ట్ బాయ్స్ టర్న్, అంటే కొంచెం గర్ల్స్ షైగా ఫీల్ అవుతారు కదా స్టార్టింగ్లో. సో ఫస్ట్ బాయ్స్కి ఛాన్స్ ఇచ్చి ఇంకా అందరం కూడా ఇప్పుడు మేము డాన్స్ చేస్తున్నాము. బస్లో మేమందరం డ్యాన్స్ చేసిన తర్వాత ఇంకా వేరే వాళ్ళని కూడా చేయమని చెప్పాము. ఈ అక్క అండ్ అన్న సుప్రియ అక్క, తేజ అన్న వాళ్ళది ఆ రోజు వెడ్డింగ్ యానివర్సరీ ఉండే. సో యానివర్సరీ స్పెషల్గా డ్యాన్స్ చేయాలని చెప్తే అక్క అన్న వాళ్ళు కూడా చాలా బాగా చేశారు డ్యాన్స్. ఈ అక్క అన్న వాళ్ళది డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ అంకుల్ ఆంటీ ఉన్నారు, కృష్ణ అంకుల్, శ్రీదేవి ఆంటీ, వీళ్ళని కూడా డ్యాన్స్ చేయమని చెప్తే వీళ్ళకి కూడా డ్యాన్స్ రాదమ్మా మేము చెయ్యము అని చెప్తే కొంచెం చేయండి 2-3 స్టెప్స్ మా కోసం అంటే అట్లా చేశారు. వీ ఫెల్ సో హ్యాపీ. ఇంకా మా జర్నీలో ఇట్లా ఫస్ట్ టైం వీళ్ళందరూ మాకు స్ట్రేంజర్స్ కానీ అందరం ఫ్రెండ్స్ అయిపోయాము. అందరం బాగా కలిసిపోయి మంచిగా సాంగ్స్ పాడుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఇలా ట్రావెల్ గ్రూప్తో వెళ్ళి స్ట్రేంజర్స్తో కలిసి మంచిగా ఫ్రెండ్స్ అయ్యి ట్రిప్ని ఎంజాయ్ చేసిన డేస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డే 1లో మేము ఫస్ట్ కవర్ చేసిన ప్లేస్ నేమ్ వచ్చి మిర్జాన్ ఫోర్ట్. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇదే ఆ ఫోర్ట్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మాన్సూన్ సీజన్ కాబట్టి ఇంకా గ్రాస్ అంతా కూడా ఫోర్ట్కి మొత్తం పెరిగిపోయి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనకి ఏ హిస్టారికల్ ప్లేసెస్ గురించి అయినా ఇలా బోర్డ్స్ పెట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ పెడతారు కదా, సో ఇక్కడ కూడా అలాగే ఉంది. ఈ ఫోర్ట్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 8 AM నుంచి సాయంత్రం 5:30 PM వరకు ఉంటుంది. ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు ఈ ఫోర్ట్కి, ఫ్రీ ఎంట్రీయే. ఈ ఫోర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఈ ఫోర్ట్ని మెయింటైన్ చేసే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అసలు చెత్త అనేదే లేదు ఈ ఫోర్ట్లో, అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ బ్యూటిఫుల్ మిర్జాన్ ఫోర్ట్ మనకి మిర్జాన్ అనే విలేజ్లో ఉత్తర కన్నడ అనే డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఉంది. ఇక్కడ నుంచి మనకి కుమ్టా అనే విలేజ్ నుంచి ఒక 12 కిలోమీటర్స్ అండ్ గోకర్ణ అందరికీ తెలిసే ఉంటుంది. గోకర్ణ అనే ప్లేస్ నుంచి 22 కిలోమీటర్స్ దూరంలో ఈ ఫోర్ట్ అయితే ఉంది. ఒక్కసారైనా సరే మనం ఇలాంటి హిస్టారికల్ ఫోర్ట్స్ని ప్లేసెస్ని విజిట్ చేస్తే మనం చాలా నాలెడ్జ్ని గెయిన్ చేస్తాము. మనం అనుకుంటున్నాం కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అని, కానీ అప్పట్లోనే వాళ్ళు ఎన్నో టెక్నిక్స్ మెథడ్స్ వాడి ఇలాంటి ఫోర్ట్స్ని బిల్ట్ చేసి అది కూడా చాలా స్ట్రాంగ్గా ఎన్నో ఇయర్స్ ఉండేలాగా, ఇంకా సీక్రెట్ టనల్స్ అని అలాంటివన్నీ వాళ్ళు చాలా బాగా కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు. సో మనము ఒక్కసారైనా సరే ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేయాలి. నాకైతే ఈ ఫోర్ట్ పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఇంకా మేము వెళ్ళింది మాన్సూన్లో కాబట్టి ఫోర్ట్ మొత్తం వర్షం పడి మట్టి ఏరియాలో గడ్డి పెరిగిపోయింది, కానీ లేదంటే ఫోర్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు ఈ మిర్జాన్ కోటని ఎవరు నిర్మించారు, ఈ మిర్జాన్ కోట యొక్క ప్రత్యేకత ఏమిటి, ఈ కోటని ఎవరు పాలించారో అవన్నీ కూడా తెలుసుకుందాము. ఈ మిర్జాన్ కోటని 16వ శతాబ్దంలో అంటే 16th సెంచరీలో రాణి చెన్నా భైరవిదేవి గారు ఈ కోటని నిర్మించి 54 సంవత్సరాల వరకు ఈ కోటలోనే నివసించి దీన్ని పాలించారంట. అప్పట్లో మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుండే, బట్ స్టిల్ ఒక లేడీ అయ్యుండి 54 ఇయర్స్ పాటు ఒక సామ్రాజ్యాన్ని పాలించడం కూడా అదే మొదటిసారి అంట. మీకు ఈ కోట గురించి ఇంకొన్ని వివరాలు చెప్తాను. కాకపోతే ఇప్పుడు మీకు ఒక వ్యూ అయితే చూపిస్తాను చూడండి. ఈ ఫోర్ట్ మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ
చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మాకైతే కోట మొత్తం తిరిగి చూసే లోపే మేము చాలా అలసిపోయాము. ఇంకా ఇప్పుడైతే ఒక కార్నర్కి వచ్చి ఒక వ్యూ అయితే చూపిస్తాను మీ అందరికీ, చూడండి. ఇక్కడ నిల్చొని చూస్తే మనకి టోటల్ గ్రీనరీ అండ్ వాటర్ ఫాల్స్ చుట్టుపక్కల సౌండ్ మనకి క్లియర్గా వినిపిస్తుంది. మనము ఈ కోటపై నుంచి ఎక్కడ నిల్చొని చూసినా చుట్టుపక్కల ఏరియా మొత్తం కనిపిస్తుంది. అంటే ఈ కోటే కాదు, ఏ కోటలైనా సరే అట్లనే ఉంటాయి. ఎందుకంటే యుద్ధాలు జరుగుతాయి, మళ్ళీ శత్రువులను కనిపెట్టుకుంటూ ఉండాలి కాబట్టి ఇట్లా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటారు కోటలు అంటేనే. ఇంకా మనకి అక్కడ ఒక పెద్ద బావి కూడా ఉంది. ఈ కిందకి వెళ్ళడానికి మెట్లు అండ్ అక్కడ తాళం అయితే వేస్తుంది. ఈ పెద్ద బావికి ఇక్కడ కోటలు మొత్తం కూడా అప్పట్లో ఇందులో నుంచి వాటర్ అనేవి సప్లై అయ్యేటివంట. ఇప్పటికి కూడా ఈ బావిలో వాటర్ ఉన్నాయి అండ్ పైన అయితే జాలి పెట్టున్నారు. ఇట్లా మనకి అంటే ఇప్పుడు వాటర్ ట్యాప్ సిస్టమ్ అని వాటర్ ఫిల్టర్ అని అవన్నీ ఉంటుండే, కానీ అప్పట్లో అయితే ప్యూర్ రివర్ నుంచి వచ్చిన వాటర్ని ఇట్లా వెల్స్లోకి సేవ్ చేసుకొని మొత్తం కూడా వాటర్ అనేవి సప్లై చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ బావికి పక్కన ఒక చెట్టు ఉంది. చెట్టు కింద దేవతది విగ్రహం ఉండి ఇక అక్కడ పూజ కూడా పూజారి వచ్చి చేసిపోయి ఉండే. సో ఇక్కడ బెంచెస్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, మేము కొంచెం సేపు ఇట్లా కూర్చొని ఇంకా దేవత దగ్గర మొక్కుకొని కూడా ప్రదక్షిణలు అయితే చేసుకున్నాము. ఇక్కడ చాలా యుద్ధాలు జరిగినాయంట అండ్ ఈ కోట యొక్క ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఈ కోటని పాలించిన రాణి చెన్న భైరవి దేవి గారిని పెప్పర్ క్వీన్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఎందుకంటే ఈ మిర్జాన్ అనే విలేజ్కి కుమ్టా గోకర్ణ ఈ చుట్టుపక్కల మొత్తం కూడా మనకి ఓషన్స్ ఎక్కువ, పెద్ద పోర్ట్ ఏరియా ఉండేదంట అప్పట్లో. ఇక్కడ నుంచి మిరియాలు అంటే పెప్పర్, నట్మెగ్ అంటే జాజికాయ, ఇంకొన్ని స్పైసెస్ కెమికల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ శాతం మనకి సూరత్కి ఎక్స్పోర్ట్ అవుతుండే. అందులో ఎక్కువ క్వాంటిటీ వచ్చేసి పెప్పర్స్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉండే. సో అందుకనే ఈ కింగ్డమ్ని పాలించిన రాణిని పెప్పర్ క్వీన్ ఆఫ్ ఇండియా అని అంటారంట. ఇది కూడా ఒక స్వరంగ మార్గము. ఇప్పుడైతే మనకి అన్ని వేసి గేట్స్కి లాక్స్ వేసి క్లోజ్ చేశారు. అండర్ గ్రౌండ్ అట్లా వెళ్ళి చూడడానికి ఏం లేదు. ఓన్లీ పైన కోట మొత్తం తిరిగి పైకి ఎక్కి తిరిగి చూడడానికి మాత్రమే ఉంది. వర్షం పడుతూ ఉండే కాబట్టి కొంచెం వాటర్ ఉండి మెట్లు కూడా కొంచెం స్లిప్పరీగా ఉండే. బట్ మేమైతే జాగ్రత్తగా పైకి మొత్తం కూడా ఎక్కి అన్నీ చూసాము. మీకు స్టార్టింగ్లో నేను ఇదే కోట బయట నుంచి చూడడానికి ఇట్లుంటుందని చూపించిన కదా, అవే కూడా మనకి కోట పైకి ఎక్కి తిరిగి చూస్తే కనిపిస్తుంది. చూడండి మనకి కోట అయితే ఎంత పెద్దగా ఉందో. ఇందాక చెట్టు దగ్గర దేవతను చూపించా, కార్నర్కి వెళ్ళినాము, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. నాకైతే ఫోర్ట్ ఆర్కిటెక్చర్ దట్టు గ్రీనరీగా చాలా బాగా అనిపించింది అండ్ నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు చూపించింది అంతా కూడా ఒక సైడ్ ఏరియా. ఇది ఎంటర్ అవ్వగానే పైకి ఎక్కగానే ఇలా ఉంటుంది. ఈ కోటను చూడగానే స్టార్టింగ్ బస్ దిగి చూడగానే నాకు మనసులోకి ఒక్కటే సాంగ్ అనేది వచ్చింది, వీరబొబ్బిలి కోటలు అని ఉంటుంది కదా. ఈ మిర్జాన్ ఫోర్ట్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను షేర్ చేశాను. ఇంకా ఏమైనా వీడియోలో నేను మిస్ చేసి ఉంటే మీకు తెలుసుంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా తెలుసుకుంటారు. అండ్ ఈ వీడియో ఇప్పటి వరకు మీరు చూసి మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు వీడియోస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆన్ పెట్టుకోండి. ఇంకా మనం కోట అంతా తిరిగి చూసి వస్తాం కాబట్టి అలసిపోతాం కదా. బయట పక్కనే ఇట్లా మనకి చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, కొబ్బరి బొండాలు. అవి మేము కొంచెం సేపు ఎంజాయ్ చేసి కొంచెం సేపు కూర్చొని ఇంకా మా నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయినాము. డే 1లో మొత్తం మేము 3 ప్లేసెస్ని కవర్ చేసాము. ఇప్పుడు డే 1లో ఫస్ట్ ప్లేస్ మిర్జాన్ ఫోర్ట్ అయిపోయింది. సెకండ్ ప్లేస్కి వెళ్ళే ముందు లంచ్ కోసం ఇక్కడ పింగారా అనే డాబా దగ్గర ఆగినాము. ఇది వెజ్ అండ్ నాన్ వెజ్, ఇది మనకి ఇక్కడ 2 దొరుకుతాయి. ఇంకా మేము లంచ్ చేసుకొని సెకండ్ ప్లేస్కి స్టార్ట్ అయినాము.
ఈ పింగారా డాబా అనే ప్లేస్లో ఫుడ్ అయితే బాగుంది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో మనం ఇటు సైడ్ వస్తే ఉత్తర కన్నడ ఇటు సైడ్ వస్తే ఫుడ్ మన సైడ్ ఉన్నట్టు ఉండదు. బట్ ఈ ప్లేస్లో అయితే ఫుడ్ బాగుంది. మేము ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నైట్ డిన్నర్ కూడా ఇక్కడనే ట్రై చేసినాము. ఫుడ్ అయితే బాగుంది. ఆఫ్టర్నూన్ మేము ఓన్లీ వెజ్ ఆర్డర్ పెట్టాము. ఎందుకంటే మేము నెక్స్ట్ చూడబోయే ప్లేస్ ఒక టెంపుల్ ఉంది, ఫేమస్ టెంపుల్. అది ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శివుడి టెంపుల్ చాలా బాగుంటుంది. ఆ టెంపుల్ కూడా నెక్స్ట్ మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. మేము ఎందుకు ఫుడ్ తిన్నది కూడా అన్నీ చూపిస్తున్నా అంటే మనం ప్లేసెసే కాకుండా ఒకవేళ అక్కడ సైడ్ వెళ్ళినప్పుడు మన వీడియోస్ చూసిన వాళ్ళకి స్టే ఎక్కడ చేయొచ్చు, ఫుడ్ ఎక్కడ బాగుంటుందని కొన్ని మనం రికమెండ్ చేస్తే ఒకవేళ అక్కడ విజిట్ చేసినప్పుడు కొంచెమైనా యూస్ఫుల్ అవుతుందని ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నా. లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకండ్ ప్లేస్ని చూడడానికైతే స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ వర్షాలు ఎక్కువ పడడం వల్ల వాటర్ ఫ్లో ఎక్కువ ఉండి విభూది వాటర్ ఫాల్స్ని క్లోజ్ చేశారు. నేను ఇంతకుముందుకు వెళ్ళిన విభూది వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇంకా ఏం చేయలేం కదా మనం, వర్షం ఎక్కువ ఉండడం వల్ల వాటర్ ఫ్లో ఇంకా ఈ విభూది వాటర్ ఫాల్స్ని యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ అయితే క్లోజ్ చేశారు. ఎప్పుడు ఓపెన్ ఉంటుంది అనేది నాకు కూడా కరెక్ట్గా తెలీదు. నేను స్క్రీన్ పైన మీకు పిక్చర్స్ అనేవి అటాచ్ చేస్తాను చూడండి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా బాగుండే ఆ వాటర్ ఫాల్స్ కూడా. ఇదే విభూది వాటర్ ఫాల్స్. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ వీడియో అనేది రికార్డ్ చేశాను. చూస్తున్నారు కదా ఎంత పైనుంచి వాటర్ ఫ్లో అనేది ఉంటుందో. చాలా బాగుంటుంది ఇక్కడ నిల్చొని చూడడానికి అండ్ ఎంజాయ్ చేయడానికి. మేము వెళ్ళినప్పుడు అన్ఫార్చునేట్ ఈ ప్లేస్ క్లోజ్ ఉండడం వల్ల కవర్ చేయలేదు. మీరు వెళ్తే మాత్రం మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఈ విభూది వాటర్ ఫాల్స్ కూడా ఒకటి. ఈ వాటర్ ఫాల్స్ మిస్ అయిందని చెప్పి అప్సరకొండ వాటర్ ఫాల్స్ని అయితే చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ మనకి ఒక చిన్న విలేజ్ అంటే హోనావర్ అనే విలేజ్లో మనకి అప్సరకొండ వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఆ విలేజ్ దాటుకొని లోపలికి వెళ్తే మనము ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్ అవుతాము. ఇదే మనకి పాయింట్ అనమాట వాటర్ ఫాల్స్ది. ఇక్కడనే మనకి వాటర్ ఫాల్స్ ఉండదు. మనం కిందకి ఆల్మోస్ట్ ఒక 150 to 200 స్టెప్స్ కిందకి ట్రెక్ చేసుకుంటూ వెళ్తేనే మనకి ఆ వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తుంది. బట్ ఈ మాన్సూన్ సీజన్స్లోనే వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది కాబట్టి వర్త్ విజిటింగ్ అని చెప్పాలి ఈ ప్లేస్ కూడా. వీడియోలో మీకు బోర్డు పైన కనిపించేవన్నీ కూడా ఇక్కడ సైడ్ ఉంటాయి. మేము అవన్నీ కవర్ చేయలేదు. ఓన్లీ సన్సెట్ వ్యూ పాయింట్ అండ్ వాటర్ ఫాల్స్ కవర్ చేసుకొని రిటర్న్ అయిపోయినాము. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా చెట్లకు అన్నీ తగిలించి డైరెక్షన్ బోర్డ్స్ అయితే పెట్టారు. ఎక్కడ ఏది ఉంటుంది ఎటువైపు వెళ్తా అని. మేమైతే ఇంకా బోర్డ్స్ ఫాలో అయిపోయి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. మీకు హాఫ్ వే ఈ వాటర్ ఫాల్స్ స్టెప్స్ దిగిన తర్వాత ఇక్కడ ఒక రూమ్స్ అయితే ఉన్నాయి. అంటే వాటర్ ఫాల్స్లో ఆడుకొని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లేడీస్ అండ్ జెంట్స్కి సపరేట్గా రూమ్స్ ఉన్నాయి. 10 రూపీస్ పర్ హెడ్ పే చేసి వాష్రూమ్స్ అండ్ రూమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ రూమ్స్కి పక్కనే మనకి ఒక టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్ కూడా మీరు దర్శనం చేసుకుంటే టెంపుల్ని కూడా చూడొచ్చు. ఈ టెంపుల్ దాటుకున్న తర్వాత ఇంకొంచెం కిందికి వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తుంది. చాలా బాగుంది వాటర్ ఫాల్స్. మీకు చెట్ల మధ్యలో నుంచి కనిపిస్తుంది కదా, అదే వాటర్ ఫ్లో మనకి. ఇది 50 feet హైట్ నుంచి ఈ వాటర్ ఫాల్స్ అనేది ఉంది. అప్సరకొండ వాటర్ ఫాల్స్ అంటే అప్సర అంటే ఏంజల్స్ అని అంటాం కదా, ద పాండ్ ఆఫ్ ఏంజల్స్ అని అప్సరకొండ వాటర్ ఫాల్స్ని అంటారు. ఈ వాటర్ ఫాల్స్లో వాటర్ పడుతుంటే చాలా పెద్ద సౌండ్ వస్తుంది. ఒకసారి మీ అందరు కూడా రా వీడియో అనేది యాడ్ చేస్తాను, మీరు కూడా వినండి. ఎంత పైన ఉన్నా కూడా ఈ వాటర్ సౌండ్ అయితే క్లియర్గా వినిపిస్తుండే. విన్నారు కదా సౌండ్ ఎంత పెద్దగా వస్తుందో. చాలా బాగా అనిపించింది ఇక్కడ కూర్చొని చల్లగా, చుట్టుపక్కల చెట్లు మంచిగా. మా ఫ్రెండ్స్ అందరు వాటర్లో దిగి బాగా ఎంజాయ్ చేసారు. నేనైతే అస్సలు వాటర్లోకి దిగలేదు. వాటర్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. విభూది వాటర్ ఫాల్స్ దగ్గర వాటర్ అయితే ఇంత నీట్గా ఉండే, కానీ ఇక్కడైతే బాగుండే.
ఇంకా కొంచెం సేపు ఇక్కడ నాకైతే వాటర్ ఫాల్స్ అన్న, బీచెస్ అన్న, రివర్స్ అన్న చాలా ఇష్టము. సో నేనైతే ఇక్కడ కూర్చొని వాటర్ ఫాల్స్ని చూసుకుంటూ కొంచెం సేపు పిక్చర్స్, వీడియోస్ అని తీసుకుంటా చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీలో ఎంతమందికి ఇట్లా వాటర్ ఫాల్స్ అంటే ఇష్టం చెప్పండి. లేదా కొందరికేమో మౌంటైన్స్ అంటే ఇష్టము, కొందరికేమో ఇట్లా బీచెస్ ఏరియా అంటే ఇష్టం. మీరు ఏ కేటగిరీకి చెందినవారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మీరు గోకర్ణ ట్రిప్కి వస్తే మాత్రం మీ బకెట్ లిస్ట్లో ఈ అప్సరకొండ వాటర్ ఫాల్స్ని పక్కా యాడ్ చేసుకోండి. వర్త్ విజిటింగ్ అని చెప్పాలి. ఇక్కడ వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి అండ్ లెస్ క్రౌడెడ్ ఉంటుంది. మీరు సీజన్ టైంలో రానప్పుడు ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇంకా మేము డైరెక్ట్ సన్సెట్ వ్యూ పాయింట్ చూడడానికి అయితే వెళ్ళాము. కెమెరాలో మీకు అంత జస్టిస్ చేయట్లేదు కానీ లైవ్లో నిల్చొని అక్కడ సన్సెట్, ఆ బీచ్ ఏరియా చూస్తే చాలా బాగా అనిపించింది. అక్కడనే ఉండిపోవాలనిపించింది. ఇప్పుడు మీకు వీడియోలో అది కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఒక టెంపుల్ని విజిట్ చేయడానికి వెళ్ళాము. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే మాత్రం ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. మీరు వీడియో చూసి లైక్ చేస్తేనే ఇంకొంతమందికి సజెషన్స్లో ఈ వీడియో అనేది రికమెండ్ అవుతూ ఎక్కువ పీపుల్కి రీచ్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.